మిత్రులకు శ్రేయోభిలాషులకు కస్టమర్ దేవుళ్లకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు వారాహి డెవలపర్స్ భీమవరం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్విట్జర్లాండ్ న్యూ ఇయర్ వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్కీ రిసార్ట్ సిటీలో ఒక బార్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. సుమారుగా 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారంటూ సమాచారం అందుతోంది. అర్ధరాత్రి 1:30 సమయంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భారీగా మంటలు చెలరేగాయి. బాధితుల్లో అత్యధిక మంది టూరిస్టులేనంటూ తెలుస్తోంది. సహజంగా స్విట్జర్లాండ్లో ఈ ప్రాంతం, ఇప్పుడు ఈ పేలుడు సంభవించినటువంటి ఈ ప్రాంతం స్కీ ప్రాంతం, ఎక్కువగా ఈ టూరిస్టులు వచ్చేటువంటి ప్రాంతం. అలాగే చాలా ఎక్కువగా పార్టీస్ జరుగుతూ ఉంటాయి. దేశ విదేశాల నుంచి టూరిస్టులు వస్తూ ఉంటారు. అతి చిన్న ప్రాంతం, కానీ భారీగా రెవెన్యూ కూడా జనరేట్ చేసేటువంటి ప్రాంతం. పార్టీస్కి, అలాగే అక్కడి కల్చరల్ ఈవెంట్స్కి చాలా ఫేమస్ అంటూ తెలుస్తుంది. అయితే ఈ స్కీ రిసార్ట్ సిటీలో 31st సందర్భంగా భారీ పార్టీ జరుగుతుంది. మీరు చూస్తున్నారు, ఒక పెద్ద బార్ అది. అక్కడ మ్యూజిక్ ఉంది, బాణసంచ కాలుస్తున్నారు, క్రాకర్స్ కాలుస్తున్నారు, స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. కొన్ని వందల మంది అక్కడ ఉన్నారు. ఒక్కసారిగా ఈ పేలుడు సంభవించడంతో 50 మంది ప్రాణాలు కోల్పోతే 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చాలామంది పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వ్యూస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మేము చూపిస్తున్న ఈ వార్త ఇప్పుడు కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. కేవలం వార్తను మీకు పూర్తిగా చేరవేయడమే మా ఉద్దేశం. కొంత సున్నితమైనటువంటి మనస్కులు గాయపడే అవకాశం ఉంటుంది. మేము చూపిస్తున్నటువంటి విజువల్స్ చాలా కఠినంగా ఉన్నాయి. మీరు ఒకసారి చూడొచ్చు ఆ విజువల్స్. అక్కడ పేలుడు జరిగిన తర్వాత చల్లా చెదురుగా పడిపోయారు చాలామంది. శరీరాలు ఛిద్రమైపోయి రక్తం ఓడుతున్నటువంటి శరీరాలతో చాలామంది బాధతో అరుస్తూ పరిగెత్తుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. అలాగే అనేక మంది తీవ్ర గాయాలతో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. సుమారుగా 100 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందంటూ కూడా తెలుస్తుంది. అయితే అసలు ఈ పేలుడు కారణం ఏంటి అనేది ఎగ్జాక్ట్గా తెలియలేదు. ముందు ఇదేమైనా ఉగ్రవాదుల చర్యమో, అందుకే ఇంత పెద్ద భారీ పేలుడు సంభవించింది అని చెప్పేసి అందరూ భావించారు. కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఇది ఉగ్రవాదుల చర్య కాదు అంటూ కన్ఫర్మ్ చేశారు. ఆ క్రాకర్స్ కాల్చుతున్న సందర్భంలో ఈ పేలుడు సంభవించింది అన్నారు. అయితే ఆ క్రాకర్స్ ఒకవేళ అక్కడ ఉన్నటువంటి అక్కడ గ్యాస్ సిలిండర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఒకవేళ వాటి మీద ఏమైనా పడ్డం వల్ల ఈ పేలుడు సంభవించింది అని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నివేదిక రావాల్సి ఉంది. పేలుడు జరగడానికి ముందు, జరిగిన తర్వాత ఒకసారి మీరు చూడొచ్చు. స్క్రీన్లో మీరు చూస్తున్నారు, బాణసంచ కాలుస్తున్నారు, అక్కడ క్రాకర్స్ కాలుస్తున్నారు, మ్యూజిక్ ఉంది, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి టూరిస్టులు వచ్చారు, కొన్ని వందల మంది అక్కడ చేరుకున్నారు. అండ్ ఒక్కసారి ఆ ఘటన జరిగిన తర్వాత పరిస్థితి చూడండి. అప్పటి వరకు లైట్ల వెలుగులో మ్యూజిక్తో చాలా సందడిగా ఉన్నటువంటి ఆ ప్రాంతం, చాలా ఆకర్షణీయంగా అందంగా ఉన్నటువంటి ఆ ప్రాంతం, వెలుగుల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతం ఒక్కసారిగా అంధకారంలో చిక్కుకుంది. ఆ మంటలు, పొగ, ఎక్కడ చూసినా మంటలు, పొగ, గాయాల పాలైన వాళ్ళు ఆ గాయాలతో రక్తం ఓడుతున్నటువంటి శరీరాలతో అక్కడి నుంచి పరిగెడుతూ ఆ భయంతో, కేకలు, అరుపులతో ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోయింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అందులో విదేశీయులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వారిని వారి దేశాలకు పంపించడానికి అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. కొంతమంది శరీరాలు, అతి కొద్ది మందివి, గుర్తుపట్టలేనంతగా కాలిపోయినట్లుగా తెలుస్తోంది. శరీర భాగాలన్నీ దూరంగా పడిపోవడంతో వాటిని ఎవరి బాడీ పార్ట్స్ ఏవో కూడా తెలియనంత భయంకరంగా అక్కడ కొంతమంది శరీరాలు ఛిద్రమైనట్లుగా తెలుస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా అక్కడక్కడ ఇలాంటి ఘటనలు చూస్తున్నాం. కానీ స్విట్జర్లాండ్లో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన, స్కీ రిసార్ట్ సిటీలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన మాత్రం ఒక్కసారిగా భయాందోళన నింపింది. తెలిసిన వాళ్ళు, విన్న వాళ్ళందరూ కూడా భయకంపితులు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి 1:30 సమయంలో, 1:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అలాగే ఆ పేలుడు ఎంత భారీగా ఉందంటే కొన్ని కిలోమీటర్ల వరకు ఆ పేలుడు శబ్దం వినిపించిందట. కొన్ని వందల మీటర్ల వరకు ఆ భూమి కంపించిందట. చాలామంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదో జరిగిపోయింది, జరగరాంది ఏదో జరిగిపోయిందని భయంతో
ఇళ్ల నుంచి పరుగులు తీశారట చాలామంది. వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ అపార్ట్మెంట్స్లో, హోటల్స్లో పార్టీస్ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఏదో పెద్ద పేలుడు సంభవించింది, ఒక్కసారిగా ఎర్త్ అంతా కూడా ఎర్త్క్వేక్ లాగా కంపించడంతో బయటకు పరుగులు తీశారట. అక్కడికి వచ్చి చాలామంది స్థానికులు కూడా సహాయం చేసే ప్రయత్నం చేశారు, సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చారు, అక్కడ మంటల్ని ఆర్పివేశారు. ఆ తర్వాత ఒకసారి మీరు చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఆ ముందు, ఆ తర్వాత యూ కెన్ జస్ట్ ఇమాజిన్. ఒక చిన్న తప్పు, ఒక చిన్న కొద్దిపాటి నిర్లక్ష్యం అయినా సరే ఎంత భారీ నష్టానికి దారి తీస్తుంది అనడానికి ఇదే ఒక నిదర్శనం. చాలా సంతోషంగా ఇక 2025కు బాయ్ బాయ్ చెప్తూ 2026కు స్వాగతం పలుకుతున్నారు. చాలా గ్రాండ్గా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక్కడ ఎస్పెషల్లీ ఈ స్కీ రిసార్ట్ సిటీలో ఈ కార్యక్రమాలకి చాలా పాపులర్. లైక్ పార్టీస్ జరగడానికి, పెద్ద పెద్ద ఈవెంట్స్ చేయడానికి ఇది చాలా పాపులర్. కల్చరల్ ఈవెంట్స్ కూడా అది చాలా పాపులర్. అందువల్ల దేశ విదేశాల నుంచి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అక్కడికి భారీగా చేరుకున్నారు. యూ కెన్ జస్ట్ సీ దోస్ విజువల్స్. కొన్ని వందల మంది అక్కడ ఉండడాన్ని మీరు గమనించవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ క్వైట్ ఆపోజిట్లో అక్కడ సిచ్యువేషన్ చూస్తున్నాం. చాలా భయానకంగా ఉంది, మొత్తం డార్క్ ఉంది. అలాగే అక్కడక్కడ మంటలు కనిపిస్తున్నాయి, పొగ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే ఆ పేలుడు ధాటికి వచ్చినటువంటి పొగ కనిపిస్తుంది. చల్లా చెదురుగా పడి ఉన్నటువంటి, ప్రాణాలు లేకుండా విగత జీవులుగా పడి ఉన్నటువంటి అనేక మంది శరీర భాగాలంతా తెగిపోయి రక్తం ఓడుతూ చాలామంది అటు ఇటు పరుగులు తీస్తూ, అంబులెన్స్ మోతలు, సైరన్ మోతలు, పోలీస్ జీప్ సైరన్ మోతలు ఇవే వినిపిస్తున్నాయి. అక్కడ కొన్ని క్షణాల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. క్వైట్ ఆపోజిట్ సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. సో అక్కడక్కడ ఇలాంటి ఘటనలు చూసాం, కానీ ఇది అత్యంత భారీ ప్రమాదం, దారుణమైనటువంటి ఘటన. అయితే ప్రాథమికంగా ఇది ఉగ్రవాద చర్య కాదంటూ డిసైడ్ చేశారు. అట్ ది సేమ్ టైం క్రాకర్స్ కాల్చడం వల్ల ఆ క్రాకర్స్ నిప్పు రవ్వలు వెళ్ళి అక్కడ సిలిండర్స్ మీద, ఆ పేలుడు పదార్థాల మీద, మిగతా క్రాకర్స్ మీద అలా పడడం వల్ల ఇటు క్రాకర్స్ అటు సిలిండర్స్ ఒక్కసారిగా అన్నీ పేలడంతో ఈ భారీ ప్రమాదం జరిగిందంటూ తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. విచారణ చేస్తున్నారు, మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఎలా జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదొక పెద్ద క్లబ్ కావడంతో అక్కడ సీసీ కెమెరాని సైతం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. కెమెరా ఫుటేజ్ ఆధారంగా కూడా విచారణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరింత సమాచారం ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో అందే అవకాశం కనిపిస్తుంది. సో ఈ ఘటన పట్ల మీ అభిప్రాయం ఎలా ఉందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రాష్ట్ర స్థాయిలోనైనా జాతీయ స్థాయిలోనైనా ర్యాంకుల్లో నంబర్ 1 నారాయణ. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు నారాయణనే ఎంచుకోండి. ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నారాయణ విద్యా సంస్థలు. తెనాలి డబుల్ హార్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు.